అండ్ విలన్ అలాంటి క్యారెక్టర్స్ తమిళ చేస్తున్నారు. 6 సినిమా చేస్తున్నాను. వెరీ నైస్. ఈ జర్నీలోనండి, మీ జర్నీలో మీ ఎక్స్పీరియన్సెస్లో బ్యాడ్ అండ్ గుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ, పర్సనల్ లైఫ్ అన్నిట్లో మీరు నేను ఇది నేర్చుకున్నానండి, ఇది నాకు అర్థమైంది, ఇదే నేను ఫాలో అవుతాను అని చెప్పాల్సి వస్తే ఏం చెప్తారు సార్? సార్ మీరు కూడా నన్ను చాలా రోజులు చూస్తున్నారు. యూ ఆల్వేస్ టెల్ మీ దట్ యు ఆర్ వెరీ గ్రౌండెడ్, వెరీ డౌన్ టు ఎర్త్ అంటారు. సో ఐ రాదర్ బీ డౌన్ టు ఎర్త్ సార్. ఎందుకంటే ఎప్పుడైనా ఒకరు మనం కింద పడిపోతాం. ఓకే, ఇలా హై వెళ్ళి మన నేను ఎవరు తెలుసా అని ఆ హెడ్ వెయిట్ వచ్చింది అనుకుని అక్కడి నుంచి కింద పడతాం. సో ఐ రాదర్ బీ ఇక్కడ కింద పడితే అంతే కదా, ఇది నేర్చుకున్నాను. సో నేను ఐ వాజ్ లైక్ దిస్, ఐఎమ్ లైక్ దిస్. ఎంత పెద్ద స్టార్ అయినా సరే, ఎంత డబ్బు సంపాదించిన, ఎంత స్టేట్ వచ్చినా కూడా ఇలాగే ఉంటాను. ఎందుకంటే ఎప్పుడో ఒక రోజు వీ విల్ ఫాల్. దట్ ఈస్ మొత్తం అది గ్రౌండ్ రియాలిటీ. ఇది అది నేర్చుకున్నాను. వెరీ గుడ్. తర్వాత ఈ క్యారెక్టర్లు, ఈ జర్నీలో సరే పెళ్ళి మీకు మంచి రికగ్నిషన్ తీసుకొచ్చింది. అసలు మిమ్మల్ని సినిమాలో చూస్తేనే భయం వేస్తుంది. అలాంటి క్యారెక్టర్లు ఎన్నో చేసిన మీకు ది బెస్ట్ క్యారెక్టర్ అదర్ దాన్ పెళ్ళి, ఈ క్యారెక్టర్ నాకు మంచి క్యారెక్టర్ అండి, నాకు దీనివల్ల చాలా గొప్ప పేరు, పాపులారిటీ వచ్చాయి అని చెప్పాలంటే రెండో సినిమా యానిమల్కి పెళ్ళికి మధ్యలో ఏం చెప్తారండి? సార్ నేను చాలా సినిమా చేశాను సార్, చాలా మంచి మంచి క్యారెక్టర్ చేశాను. నేను చేసే అన్ని క్యారెక్టర్స్ ఎక్స్ట్రాడినరీగా. పెళ్లి పందిరి, అవును, ఆ దోస్త్ మే దోస్త్ సాంగ్ ఎంత పాపులర్ ఇప్పుడు. అండ్ సమరసింహారెడ్డి. ఓకే సార్, అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను చాలా మంచి మంచి బలవంతేవుడు అని ఒక సినిమా ఒక 2-3 years బ్యాక్ చేశాను. సో బిఫోర్ నాకు క్యాన్సర్ వస్తుంది. సో బిఫోర్ క్యాన్సర్ అండ్ ఆఫ్టర్ క్యాన్సర్. సో ఆ సినిమా కోసం నేను ఒక 18 kgs 2 months తగ్గాను. సో ఇలాంటి ఐ హవ్ డన్ ఎక్స్ట్రాడనరీ సినిమా. బట్ అది పెళ్ళి మాత్రం స్టాంప్ అయిపోయింది. సార్ మీ సినిమా పెళ్ళి అండి, దాని తర్వాత 26 years అయింది. ఒక 110 సినిమా చేశాను పెళ్లి తర్వాత. సార్ మీ సినిమా పెళ్ళి అండి, అలాంటి క్యారెక్టర్, అలాంటి దానికన్నా మంచి మంచి క్యారెక్టర్ చేశాను. దోస్త్ మేనే దోస్త్ పాట ఎంత పెద్ద హిట్ అప్పుడు, 100% కరెక్ట్. తర్వాత ఒక లైఫ్ అన్నది తీసుకున్న తర్వాత సరే, అపార్ట్ ఫ్రమ్ యువర్ చైల్డ్, ఓ మిస్ఫార్చ్యూన్ చైల్డ్ మీకు పుట్టడం అండ్ దానిలో మీరు బాగా సఫర్ అయ్యి డిప్రెస్ అవ్వడం, దట్స్ అంత చాలా గ్లేరింగ్ ఇన్సిడెంట్ అది లైఫ్లో. ఎవరికైనా అది చాలా ఇబ్బందికరమైన, బాధాకరమైన విషయమే. కానీ అదర్ దెన్ దట్ మళ్ళీ యూ హ్యావ్ స్టార్టెడ్ యువర్ కెరీర్, సక్సెస్ఫుల్గా ఉన్నారు. ఇప్పుడు మీకు పర్సనల్ లైఫ్ మీరు బాగా ఎంజాయ్ చేస్తారా, సినిమా కెరీర్ని బాగా ఎంజాయ్ చేస్తారా, ఏం చెప్తారు సార్ మీరు? సూపర్ క్వశ్చన్ అండి. ఇప్పుడు ఏంటంటే సార్, బ్యాడ్ టైం వచ్చినప్పుడు అంతే బ్యాడ్గా ఉంటుంది. పర్సనల్ లైఫ్, కెరీర్, ఓకే, ఫ్రెండ్స్, ఫ్యామిలీ అన్నీ టపటపటం అక్కడక్కడ యూనో దెబ్బలు పడుతూ ఉంటాయి. బట్ టైం మారినప్పుడు అన్నీ క్లియర్ అయిపోయి యూనో అలా. ఇప్పుడు ఏంటంటే సార్, మీరు చెప్పారు కదా, నేను కూడా అలా ఫీల్ అయ్యాను, అన్ఫార్చునేట్ నాకు ఇలాంటి బాబు దొరకడం. ఇప్పుడు అది ఏంటంటే హీఈస్ మై హ్యాపీనెస్ అండి. అంటే హీస్ 28 years old, బట్ హీస్ అ బేబీ అండి. సో 28కి ఇఫ్ వాజ్ నార్మల్, నాకు బైక్ కావాలి, కార్ కావాలి, ఇది కావాలి, అది కావాలి, అప్ప ఈ టెన్షన్ అంటే అలా ఏదోనో ఒక టెన్షన్ వస్తూ ఉంటాయి ఫ్రమ్ యువర్ చిల్డ్రన్. అవునండి. ఓకే, యూ కెనాట్ బీ అట్ పీస్. అండ్ దెన్ ద రెస్పాన్సిబిలిటీ, యూ హ్యావ్ టు మేక్ హిమ్ స్టడీ, మేక్ హిమ్ అ డాక్టర్, ఇంజనీర్, లాయర్, ఆ డొనేషన్, ఆ ఫీజు, యూ అండర్స్టాండ్ సో మెనీ టెన్షన్స్ హ్యావింగ్ ఎ చైల్డ్. అవును, అవి ఏమీ లేదు. నా బాబుకి ఒక ఓపెన్ నా కార్, కన్వర్టబుల్ కార్ని తీసుకెళ్తే చాలా హ్యాపీ. ఒక చాక్లెట్, ఒక ఐస్ క్రీమ్, ఒక పెప్సీ, దాంట్లో హ్యాపీగా అయిపోతారు. నా బాబుకి ఏం కావాలంటే నేను టైం స్పెండ్ చేయాలి, అండ్ దట్స్ ఆల్ హీ వాంట్స్ యూనో. సో అండ్ నేను షూటింగ్ లేనప్పుడు ఐ స్పెండ్ టైమ్ విత్ మై సన్, హ్యాపీగా ఉంటాం మన ఇద్దరు యూనో. అండ్ ట్రూ లవ్, ట్రూ హ్యాపీనెస్ అది, ట్రూ లవ్. ఓకే, అండ్ ఇప్పుడు ఒకప్పుడు ఉంటే ఫర్ వాట్, ఫర్ హోమ్, ఫర్ మై సన్, ఫర్ మై బేబీ, బికాస్ ఆఫ్టర్ మీ he's going to live for another 20-30 years. He has to be comfortable. He has to be looked after. ఎవరన్నా నా బాబుని చూసుకోవాలంటే డబ్బు కావాలి. డబ్బు ఉంటే అన్నీ ఓకే. లైఫ్లో మోస్ట్ పవర్ఫుల్ థింగ్ డబ్బు.
అవును. సో నా బాబు కోసం నేను సంపాదిస్తున్నాను, నా బాబు కోసం నేను హార్డ్ వర్క్ చేస్తున్నాను. హీఈస్ మై మోటివేషన్. ఒకప్పుడు నా డిప్రెషన్ బాబు, నౌ హీఈస్ మై మోటివేషన్, నౌ ఈజ్ యువర్ మై ఇన్స్పిరేషన్, మై మోటివేషన్. నిన్ననే 2 వరకు షూటింగ్ జరిగింది. పొద్దున్న 5:30 అలారం వచ్చినప్పుడు 10 minutes పడుకుంటామా ఇంకా, నో అని టక్ లేసి జిమ్కి వెళ్ళి టక 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 షూటింగ్, ఇంటర్వ్యూ అని ఐ కీప్ ఆన్ వర్కింగ్. వై? బికాస్ ఫర్ ద సేక్ ఆఫ్ మై సన్ ఐ హ్యావ్ టు మేక్ మనీ, ఐ హ్యావ్ టు బికమ్ యూనో. ఒకసారి మిస్ చేశాను కదా, ఐ విల్ క్యాచ్ దట్, ఐ బ్రింగ్ ఇట్ బ్యాక్. సో హీఈస్ మై మోటివేషన్, హీఈస్ మై ఇన్స్పిరేషన్. అగైన్ ఐఎమ్ టెలింగ్. సో నౌ ఇప్పుడు ఆ అబ్బాయిని చూసుకోవడానికి మీరు షూటింగ్లోకి వచ్చేసిన తర్వాత, షూటింగ్కి వచ్చాక ఎవరండి హూ విల్ టేక్ కేర్ ఆఫ్ హిస్ మదర్ ఇస్ అ టీచర్ అండ్ థెరపిస్ట్ అండి. ఓకే. And now we have formed a nice network. Before autism kosam schools ledu, there were no institutions, there were no residential things. So I want to have ekku dabbu samajkuni oka 10 acres lo property for people like my son. They should be able to live on their own. People should look after them. After both father and mother pass away, they can come stay here. So I have a vision, I have a plan for, because people, when you have children like this, వాళ్ళ బాధ ఏంటంటే ఓకే మనం ఉన్న వరకు ఓకే, దాని తర్వాత కరెక్ట్. సో దట్ ఈస్ ద ప్లాన్, దట్ ఈస్ వాట్ ఐఎమ్ వర్కింగ్ ఫర్. ఓకే. మీ అదర్వైజ్ మీరు మీ వైఫ్ మీ మూమెంట్. సార్ వీఆర్ డివోర్స్డ్. సో దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. వై ఇట్ హ్యాపెండ్ సార్? అంటే మీరు యూఆర్ ఎ కూల్ గై, డౌన్ టు ఎర్త్ పర్సన్. మీకేం పెద్ద రిఫ్లెక్సెస్ లేవు, ఇగో లేదు, వెర్టికల్ ఇది లేదు, బ్యాడ్ హ్యాబిట్స్ లేదు, ఏం లేవు, మీరు తాగరు, సిగరెట్ కాల్చరు, ఐఎమ్ నాట్ ఎ వుమనైజర్, ఏం లేదు. అది నాకు దట్ రియల్లీ సర్ప్రైజెస్ మీ సార్. ఇప్పుడు ఏమైనా ఉంటే మన సినిమా ఇండస్ట్రీలోని ఏదైనా అదర్వైజ్ రిలేషన్స్ ఉన్నవాళ్ళు, లేకపోతే అదర్వైజ్ బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళ దగ్గర ఇలాంటి ఇష్యూస్ జరగడం అన్నది మనకు తెలుసు. బట్ మీకు జరగడం ఏంటి అన్నదే నాకు ఎప్పుడు $1 million క్వశ్చన్ సార్. ఇప్పటి వరకు నాకు అవకాశం రాలేదు మిమ్మల్ని అడగడానికి. మనం ఎంత క్లోజ్ అయినా అడగలేకపోయినాను, టైం రాలేదు. అవును సార్. అండ్ ఐ హావ్ నాట్ సెడ్ దిస్ ఇన్ ద ఇంటర్వ్యూ. See, we are divorced for almost 8 years now. Yes sir. But when people ask me, I avoid the question. Yes sir. But to you, since you are close to me, and I feel I want to tell. I don't know why. But sir, life lo most important ఏంటో సార్, రెస్పెక్ట్ సార్. అది లేదంటే there's nothing sir. Respect is very important, especially in a relationship. Respect is the most important thing. Without food I can be, without love I can be, but without respect it becomes. అంటే నేను నా వైఫ్ we were best friends, and then love came. Then my mother said no, you will not marry her. So because she said no, I wanted it more. Yes. You know, when you say no, no, na kavali. So I kept on fighting for it, and I married her. But ఏంటంటే that friends మధ్య ఏంట్రా ఏం చేస్తాను అలా అంటుంది కదా, అది మారాలి. ఫ్రెండ్ నుంచి వైఫ్గా మారాలి. షీ డిడ్ంట్ చేంజ్. ఏదైనా సినిమా చూస్తే ఏంట్రా ఇది చండాలంగా ఉంది, ఎందుకు? సంక్రాంతి చూసి నన్ను తిట్టింది, వై యూ డూ ఫిల్మ్స్ లైక్ దిస్. సూపర్ హిట్ సినిమా, వాట్ కామెడీ తెలుసా. యూ అండర్స్టాండ్? సంక్రాంతి క్యారెక్టర్ నచ్చలేదా? నచ్చలేదు. షీస్ లైక్ దట్. పెళ్లి సినిమా నచ్చలేదు. అయ్యయ్యో. షీస్ లైక్ చెక్, వాట్ ఆర్ యూ డూయింగ్? సో ఐఎమ్ లైక్ ఆ మిస్అండర్స్టాండింగ్ ఉంటుంది కదా, అలా 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 పోయి, అండ్ ఆల్ ది టైమ్ వీఆర్ ఫైటింగ్. ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై సన్ వీఆర్ ఫైటింగ్. Then I went away, I took another house, I was staying separate. And then when I come back, again we are fighting. Half an hour kuchi maatladte, it ends with some argument. Ayyo. You're a cool guy. So then I said, okay fine. The best thing, you live your life, I will live my life. Separate. మీది ఎప్పుడు తప్పు అనిపించలేదా మీకు? ఏదండి? ఈ డైవర్స్ ఆస్పెక్ట్ లో ఇప్పుడు అన్ని ఆవిడవే తప్పులాగే కనిపించాయా? తప్పు కూడా ఉంది. ఏంటది? See, okay, so what if there's not respect? Everything else is okay, no? Respecte కదా, everything తెలిసింది. Respect. If you don't respect me, your family will not respect me. My friends will not respect me. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాం సార్.
సో రా నువ్వు కూడా రా, ఐ విల్ నాట్ కమ్, రా ప్లీజ్ సార్, వెరీ క్లోజ్ ఫ్రెండ్. అండ్ ఆ కాన్సెప్టే నాది. ఓకే, సో ఏంటంటే సెలబ్రిటీస్ తీసుకొచ్చి మీ వెడ్డింగ్ వీడియో ఉంది కదా అది ప్లే చేస్తారు. ఇప్పుడు ఈ వెడ్డింగ్ వీడియోస్లో చూడండి ఎవరు వచ్చారు మీ వెడ్డింగ్, సో దాని గురించి మాట్లాడతారు. ఈ కాన్సెప్టే నాది. సో ఆ ఛానల్ అది వెరీ పాపులర్ చేస్తారు సార్. మీరు లేదంటే నేను ఫోర్స్ చేసి తీసుకెళ్ళాను. సో ఆ కంపేర్ చేసిన అమ్మాయి చెప్పింది, మేడం హౌ ఇస్ ఇట్ టు బి మ్యారీడ్ టు అ హ్యాండ్సమ్ అండ్ గుడ్ లుకింగ్ అండ్ సెక్సీ అండ్ వెరీ గుడ్ బాడీ, ఇలాంటి ఒక హ్యాండ్సమ్ వాళ్ళని మీరు లవ్ చేసి పెళ్లి చేసినారే. ఒక్క నిమిషం, ఎవరి గురించి మాట్లాడుతున్నావు, ఇతను హ్యాండ్సమ్ ఉంటావా నువ్వు అంటుంది. ఆ అమ్మాయి షాక్ అయిపోయింది. అండ్ షీ మీన్స్ ఇట్. సో అంత సీన్ లేదు, ఓకే నార్మల్. నువ్వేంటి అంత బిల్డప్ ఇస్తున్నావు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.